BRS News. జరుగుతున్న నిర్వహిస్తున్న ప్రజాపాలన అనేది ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి. ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన ఇబ్బందులు, అర్హత ఉండి కూడా మాకు సంక్షేమం అందుతలేదు, ఏదో ఒక వెలితి ఉన్నది ప్రజలకు ప్రభుత్వం మధ్యలో, ఆ వెలితిని తొలగించాలి, ప్రభుత్వమే నేరుగా ప్రజల ముందుకు రావాలి. ఈ ప్రజాపాలన ముఖ్య ఉద్దేశము ఈ దరఖాస్తులు తయారు చేసి ప్రజలకు ఇచ్చి మీకైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను టిక్కు పెట్టండి, రాయండి, మీకు మేము రసీదు ఇస్తాము, అప్లికేషన్ తీసుకుంటాము, ఆ తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సంక్షేమాన్ని మీకు అందిస్తామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడము, 6 గ్యారెంటీలకు సంబంధించిన ఈ ప్రజాపాలన సభ ప్రధానంగా అందులో 2 గ్యారెంటీలు మహిళలకు సంబంధించి ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం అనేది, రెండోది ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షలు కాదు 10 లక్షల వరకు పేదవాని ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా కృషి చేస్తామని చెప్పి మొట్టమొదట 2 గ్యారెంటీలను విజయవంతంగా అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 4 గ్యారెంటీలు ఉన్నాయి. ఆ గ్యారెంటీలో ముఖ్యంగా మహాలక్ష్మి కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరే కానీ, చేయుత పెన్షన్లే కానీ, రైతు భరోసానే కానీ, పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని ఒక తపన గతంలో కాంగ్రెస్ ఏ రకంగా ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలే కానీ ఇళ్ళే కానీ మంజూరు చేసింది, అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేయాలని ఒక తపనతోటి ఆలోచనతోటి ఈ గ్యారెంటీలలో సమకూర్చి మీకు అప్లికేషన్ ఇచ్చి మీరు అప్లికేషన్ కంప్లీట్గా దాన్ని నింపిన తర్వాత రాబోయే కాలంలో ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. భాగస్వాములు అవుతున్నటువంటి ఆర్టీఓ రవీందర్ రెడ్డి సార్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్థానిక మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి మేడం గారిని వేదికపైకి ఆశలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక తహసీల్దార్ మేడం శ్రీమతి గౌరీ వత్సల మేడం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ వేదికపైకి రావాల్సిందిగా కార్యక్రమంలో అతిథులకి అమీన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ మాత్రమే వేదికపైకి రావాల్సిన కోరుతూ అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సహాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ప్రజాపాలన కార్యక్రమం మంచిగా నిర్వహణ చేయాలి అని దశాదిశ నిర్దేశం చేశారు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్యంగా 6 గ్యారెంటీలు అభయహస్తం కార్యక్రమం ద్వారా మరి ఏవైతే 6 గ్యారెంటీలు 6 పథకాలు, మహాలక్ష్మి పథకం, చేయూత పథకం, అదేవిధంగా రైతు భరోసా, గృహజ్యోతి, ఇలాంటి 6 పథకాలతోటి మరి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల ఇంటికి గడప గడపకి వెళ్ళాలి, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలని
మరి దిశ దశ నిర్దేశం చేయటం వలన ఈరోజు కార్యక్రమం మరి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు తమ దగ్గరికి విచ్చేసి ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం అంటే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి గౌరవ మంత్రివర్యులు అందరం కలిసి వచ్చేసినామంటే దట్ ఈస్ ప్రభుత్వం. సో మీ దగ్గరికి విచ్చేసి సార్ మీ సూచన అనుసరించి మరి ముందుగానే మరి దరఖాస్తులన్నీ మరి సెంట్రలైజ్డ్గా మనమే ప్రింట్ చేసి వారికి అందుబాటులో ఇవ్వటం జరిగింది. ప్రతి దగ్గర వార్డ్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మరి గడప గడపకి వారికి దరఖాస్తులు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క గ్రామ సభ ప్రజాపాలన గ్రామ సభ గురించి కూడా ముందస్తుగానే మరి వారందరికీ తెలియజేసి మరి ఈరోజు కౌంటర్లు కూడా మరి తమ ఆదేశానుసారం ముఖ్యంగా మహిళలకు సపరేట్గా చేశాం, దివ్యాంగులకి సపరేట్ చేశాం, ఇతరులకు కూడా సపరేట్ చేశాం. ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ ఖచ్చితంగా ఉండే విధంగా ఇక్కడ చేయటం జరిగింది. నౌ వీ కెన్ ఆల్సో సీ ఇన్ ద హియర్ ఆల్సో సార్ కౌంటర్స్ కూడా మనకు విరివిగా ఏర్పాటు చేశాం. ప్రతి కౌంటర్లో సిబ్బందిని ఏర్పాటు చేశాం. మళ్ళా కౌంటర్లో కూడా ఏ వార్డు నుంచి ఏ స్ట్రీట్ నుంచి దరఖాస్తులు రావాలని కూడా మ్యాచింగ్ చేసి ఎక్కడ అసౌకర్యం కలగకుండా మరి దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మరి సీఎం సార్ ఆదేశానుసారం తమరి ఆదేశానుసారం మరి ఈ రోజుతో ముగించేది కాదు. అంటే ఈ రోజు ఒకవేళ ఎవరైనా జనాలు లేకున్నా ఆ కుటుంబ పెద్దలు కానీ కుటుంబ వాళ్ళు ఎవరు లేకున్నా కానీ తర్వాత మున్సిపల్ కమిషనర్ దగ్గర కానీ ఈ వార్డ్ ఆఫీసర్ దగ్గర కానీ 6వ తారీఖు వరకు ఇస్తా ఉండవచ్చు. దయచేసి వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ యొక్క దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలన చేసి మీరు దాంట్లో ఏ అవసరం ఉందో దాని ప్రకారం మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసి చదువు మీ ఇంట్లో ఏమైనా చదువుకున్న వాళ్ళు ఉంటే దయచేసి ప్రతి ఒక్క ఐటెంని చూసుకుంటూ మీరు నింపండి. ఒకవేళ చదువు లేకపోతే రాజ్యవాళ్ళు ఏం చేస్తాం మన తీసుకురా దయచేసి కొంచెం పక్కకు జరగాల స్టేజ్ కౌంటర్ల దగ్గర విజిట్ చేస్తారు కాబట్టి గట్టిగా చప్పట్లతో మంత్రి గారికి ధన్యవాదాలు సార్. అమ్మ అందరూ కూడా కౌంటర్లలో అట్లనే కూర్చొని ఒక్కొక్కరు మరి కొంచెం నిశ్శబ్దంగా 1 by 1 ఇవ్వండి. ఇది 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. అన్నీ తీసుకుంటారు. అప్లికేషన్స్ లేకున్నా కూడా హెల్ప్ డెస్క్ లో ఇస్తాము. దయచేసి ఎవరు లేవద్దు, జాగ్రత్తగా ఒక్కొక్కరు కౌంటర్ల దగ్గరికి మినిస్టర్ గారు లేచిన తర్వాత కౌంటర్ల దగ్గరికి వస్తారు. మీరు కూర్చోవాలా. మినిస్టర్ గారు కౌంటర్లను విజిట్ చేస్తారు, ఎవరు లేవద్దు. సార్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరు మరి కౌంటర్ల దగ్గరికి లైన్ గా నిలబడి కౌంటర్లలో 10 కౌంటర్లు పెట్టాము. సో ఏం ప్రాబ్లం లేదు, 6 గంటల వరకు ఇస్తాము. మరి కాబట్టి కొంచెం వెలిగా పెట్టాము. ప్రభుత్వం అందించిన దరఖాస్తుల్లో నింపి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక రేషన్ కార్డ్ జిరాక్స్, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే సరిపోతుంది. ఈ ప్రకారం మరి అప్లికేషన్ దరఖాస్తు తీసుకోవడం, రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. PRS న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.